ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇది ఒక రకము. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కొంచెం అల్లదాల్లో కొంచెం చేంజ్ ఉన్నది, సేమే ఉన్నట్టున్నది. అసలు చేంజ్ అనుకున్నా సేమ్. ఇక్కడ ఒక రకం ఉంది చూడండి, ఇది ఒకటి ముదిరింది, నేను చూడలేదు. ఇది రెండు ముదిరిపోయినాయి. ఇవి కూడా దింపేసినాయి. ఇక్కడ ఒకటి నేను చూడలేదు, ఇది ముదిరిపోయింది. ఇక్కడ చూడండి, ఇది రెడ్ చిక్కుడు అయింది. టమాటో గుత్తిలాగా వస్తున్నాయి మంచిగా. ఇక్కడ కొంచెం చేంజ్ ఉన్నాయి, షేపు పొడవు వస్తున్నాయి చూడండి టమాటో. ఇక్కడ సపోటా ఇలా ఉన్నాయి. ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న పండ్లు అన్నీ చూపిస్తున్నాయి. ఇది స్టార్ ఫ్రూట్, పూత చూడండి ఎంత బాగా వస్తుంది. ఇక్కడ కూడా ఎంత వచ్చింది చూడండి కొమ్మకి. ఇట్లా మడులు కట్టించుకున్నాం అనుకోండి, పండ్ల చెట్లు పెట్టుకోవచ్చు, మంచిగా కాస్తున్నాయి పండ్లు. సీతాఫలం అన్నీ హార్వెస్ట్ అయిపోయినాయి. ఇదొకటి ఉంది, ఇంకా కాలేదని ఉంచినాను. ఇంకొకటి ఉంది పైన. ఇక్కడ చూడండి దానిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ పిట్టగూడు కట్టుకుందని నేను వాటిని తెంపడం లేదు, లోపల కూడా ఉన్నాయండి చూడండి. అందులో పిట్టలు ఉన్నాయా వెళ్ళిపోయినాయా తెలియదు. ఇట్లా కలర్ ఉంది కానీ లోపల రెడ్గా ఉన్నాయి గింజలు. మరి గూడుకు దగ్గరే ఉంది కాయలు, అందుకనే తెంపట్లేదు నేను, కలియొద్దని. ఇక్కడే చూడండి సోరకాయ, ఇది తెంపుదాం అనుకునే లోపే ముదిరిపోయింది. ఇంకా సరే ఇంకా పెద్ద అవుతుందని ఉంచిన, కానీ ఇది ఇంతలోనే ముదిరిపోయింది. విత్తనాలకు అయిపోతుంది కదా అని స్టార్టింగ్ ఇది కాయ. ఇంకా చిగుర్లు వస్తున్నాయి కానీ పిందె పువ్వులు రావట్లేదు. ఇక్కడ చూడండి పొట్లకాయ ఎంత పెద్ద అయింది. ఇది ఇంకా ఇంకా అయ్యేటట్టుంది చూడండి, అందుకని ఇట్లా కిందికైతే మట్టిలో తాకుతుంది అని ఇట్లా సైడ్కి పెట్టేసిన. కానీ లేత ఉంది, ఇది ముదరలేదు, లేత ఉంది. ఇలా ఉంది చూడండి ఎంత పొడవు ఉంది. ఇది డైరెక్ట్ ఇట్లా పెడితే ఇట్లా అయిపోతుంది, మొత్తము ఇట్లా వచ్చేసింది. అని ఇట్లా సైడ్కి పెట్టేస్తున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే లేత ఉంది కాబట్టి. అరటి గిల, పపాయస్,
ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న అరటి గెల కొన్నే వేసింది. ఇక్కడ చూడండి జామకాయలు ఎంత పెద్దగా ఉన్నాయి. మొన్న కార్తీక పౌర్ణమికి తెంపిన 2 ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి. చిన్నది ఒకటే ఉండే ఇక్కడ ఉన్నాయి, కనిపించట్లేదు. ఇంత పెద్ద అయిపోయినాయి చూడండి జామ చెట్లు. కానీ బాగున్నాయి, స్వీట్ ఉన్నాయి జామకాయలు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా, భూమిపై ఎప్పుడూ ఉరుములు పిడుగులు పడుతూనే ఉంటాయి, ఆ ప్లేస్ ఏంటి అనేది. దానికి ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం. ఆ ప్లేస్ ఏంటి అంటే వెనిజులాలోని కాటాటూంబో నది ఉందంట. అక్కడ ఎప్పుడు ఎనీ టైం సంవత్సరానికి 250 రోజులు ఎనీ టైం ఉరుములు పిడుగులు పడుతూనే ఉంటాయట. ఇదండి ఆన్సర్. ఇప్పుడు మరొక క్వశ్చన్. మనం ఇళ్ళ ముందు ముగ్గులు రంగోలి వేసుకుంటాం కదా ప్రతిరోజు. ఎందుకు వేసుకుంటాం? దానికి రీజన్ ఏంటి? ఏం రీజన్? సైంటిఫిక్గా ఏమన్నా ఉందా అనేది క్వశ్చన్. ఆ రీజన్ ఏంటి తెలుసుకుందాము మరో వీడియోలో. మీకు ఏంటి అనేది రీజన్ తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఇది మునగా చెట్టు. కాయలు ఉండే అయిపోయినాయి, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, నేను ఈరోజు తెచ్చింది చెట్లకు వేయడానికి, కిచెన్లో వచ్చింది. ఇది దోశపిండి, కొంచెం పెరుగుండే, కొంచెం రైస్, కర్రీస్ అంటే కూరగాయలతో చేసిన కర్రీసే మిగిలిపోతే ఇదంతా కొంచెం మిక్సీ చేసేసిన, అంటే కలిపేసిన. ఇప్పుడు మొక్క ఇక్కడ ఉన్న చూడండి, ఇది వంకాయ. ఈ మొక్కకి ఇది ఇక్కడ ఉంది కదా, దాని మొదలు ఇక్కడ పెట్టేద్దామని చూస్తున్నా. కొంచెమే, ఇప్పుడు ఇది ఒకటి అంతే. ఇట్లా వేసేసి మట్టి కప్పేసినాం అనుకోండి, ఇది కాంపోస్ట్ అయిపోతుంది. పైనకేమీ ఏర్పడకుండా లోపల కాంపోస్ట్ అయిపోతుంది. ఈ చెట్టుకు కావాల్సిన బలం అందుతుంది. ఇక్కడ చూడండి, ఇది బీర చెట్టు. దీని స్టార్టింగ్ ఇక్కడ ఉన్నది, నేను ఇక్కడ కదా పెట్టున్నా. ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఇదే నేను ఎక్కువ శాతం మొక్కలకి ఇచ్చేది. ఇంతే, మొక్కకు ఇంత దూరాన ఇస్తే అయిపోతుంది. మడులు కట్టిన వాళ్ళకి బెనిఫిట్ ఇట్లా బాగా చేస్తారంటే కాదు. బ్లాక్ టబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఇందాక చూపించిన కదా, మొక్క ఒక సైడ్కి, కిచెన్ వేస్ట్ లాస్ట్ చివరికని ఇంకో సైడ్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, పొట్ల చెట్టు, కాకర చెట్టు మొదలు అక్కడ ఉంది కదా. నేను ఇదంతా వదిలేసి ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు
చెట్టుకు ఇంత సరిపోతుంది, ఎక్కువ కూడా పెట్టద్దు. ఇంతే. మనము రోజు వాటర్ పడుతుంటాం కదా, కొంచెం కొంచెం అది రిలీజ్ అవుతూ ఉంటుంది, మొక్కకు కావాల్సినవి అన్నీ అందుతూ ఉంటాయి. ఇంతే అండి. ఇది సోర చెట్టు, ఇది పొట్ల చెట్టు. నేను వీటికి మధ్యలో ఇక్కడ పెడుతున్నా. ప్రతి చెట్టుకు ఇట్లే పెట్టాలి. ఎంత సింపుల్ చూడండి. మొక్కలు పెంచాలనుకుంటే ఎంత సింపుల్. కొంచెం టైం అయిపోయింది, ఇంతే కదా. ఇంకా చాలా మొక్కలకి నేను పెట్టాలి. ఇట్లా అందరూ పెంచేసుకోండి మొక్కలు. బ్లాక్ టబ్బుల్లో అయితే ఇట్లా కిచెన్ వేస్ట్ సైడ్కి పెట్టవచ్చు. అందుకనే బ్లాక్ టబ్బులను తీసుకొని పెంచుకోండి. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి. వచ్చిన అన్నీ తెంపకపోతే ఏంటంటే అట్లే ఆగిపోతుంది కాయడం, కాబట్టి ఎన్ని వస్తే అన్నీ తీసుకోవడమే. ఇంకొక చెట్టుకున్నాయి అక్కడ, ఇక్కడ. ఎన్ని వచ్చినాయి. ఇక్కడ చూడండి పొట్లకాయ చిన్నగా స్టార్ట్ అయింది. అసలు నేను చూడలే, కొంచెం పెద్ద అయ్యేదాకా కూడా నేను చూడలేదు, నాకు ఏర్పడలేదు అసలు. కొంచెం ఇంత పెద్ద అయినాక చూసిన. చూడండి ఎంత పెద్ద అయింది. ఇంకా పెద్ద అవుతుందేమో, కానీ ఇక్కడ కింద ఆనిపోతుంది, ప్లేస్ సరిపోదు. అయినా ఇది లేతానే ఉంది. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం దీన్ని.